మీరు ఎప్పుడైనా గుత్తి కాకరకాయ ఫ్రై తిన్నారా? అస్సలు కాకరకాయ చేదు ఉండదండి. తింటంటే కమ్మగా తినాలి అనిపించేలా ఉంటుంది అనమాట. మా అమ్మ ఇది భలే చేస్తుంది, నాకన్నా బాగా సూపర్గా చేస్తుంది అనమాట. ఏంటో అందరూ కాకరకాయని గీరేస్తారు, మజ్జిగలో చింతపండు వేసి ఉడకబడతారు, ఎండబడతారు, ఉప్పేసి బిస్కేస్తారు, ఏందో చేస్తారు. నిజంగా అవన్నీ చేస్తేనే కాకరకాయకి చేదు అనేది యాడ్ అయ్యిద్దండి. ఎందుకంటే గీరినప్పుడు ఆ చేదంతా రసం అంతా కాకరకాయకి పట్టుద్ది. అస్సలు అలా చేయకూడదు. అసలు ఏం గిల్లకుండానే ఇలా కూర వండుకొని తింటే ఎంత బాగుంటుందంటే, చిన్నప్పుడు నాకు కూడా మీకులాగా అస్సలు కాకరకాయ అంటే అస్సలు పడేది కాదు. మా అమ్మ కాకరకాయ ఉండదంటే ఆ రోజు చచ్చిందే మా అమ్మ నా చేతిలో. నేను అస్సలు తినేదాన్ని కాదనమాట. నాకు ఇంకో కూర ఉండేదాకా మారం చేసేదాన్ని. ఇంకా మా అమ్మని మా నాన్న తిట్టేవాడు అనమాట. అది తిందని తెలిసి కూడా దానికి ఏదైనా కూర ఉండొచ్చుగా అనేవాడు. ఇక మా అమ్మ మా ఇద్దరితో భరించలేక నాకు ఏదో కూర ఉండేది. ఇట్ట భరించలేక మా అమ్మ ఒక్కసారి 4 పీకి నాకు తినిపించింది. అప్పటి నుంచి ఎవ్వరికి మిగల్చకుండా నేనే తినా.